మీరు వినాయకుని పెట్టడం ఫస్ట్ టైం చాలా బాగా చేశారని జనాలు అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకొని సందులో అయితే తిరగటం, అందరూ వైట్ అండ్ వైట్ వేసారు, కొంచెం వేరుగా ఉంటాయని చెప్పి నేను బ్లాక్ షర్ట్ అయితే వేసినాను. బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా చూస్తూ ఉండగానే పంతులు కూడా వచ్చేసాడు అనమాట. పూజా కార్యక్రమానికి అన్ని రెడీ అయితే చేసుకుంటారు. మేము ఇంకా స్క్రీన్ అయితే తీసేసినాము వినాయకుడి మీద నుంచి. ఇంకా పూజ స్టార్ట్ అవబోతుందని చెప్పి 2-3 సార్లు మైక్ లో అయితే అనౌన్స్ చేశాను జనాలకి తెలియాలని. అలా పూజ స్టార్ట్ అయింది లేదు, ఒక పక్క వర్షం పడేకి రెడీగా ఉంది. చూస్తేనే వాన్ అయితే ఫుల్ గా పడుతుంది. లోపల కూర్చొని ఒకటే కోరుకుంటున్నాం, టెంట్ ఏమి కారకూడదు, లీకేజ్ ఆడ కాకూడదు అనుకుంటూ ఉన్నాం. మరి ఒక సైడ్ చూస్తే వాన్ అయితే ఎక్కువ అయిపోతుంది, ఇంకో సైడ్ మనకి పూజ ఇంకా అయిపోలేదు, చాలా సేపు ఉంది. చూస్తూనే కరెక్ట్ మా విగ్రహం ముందు నుంచి లీకేజ్ అయితే అవుతున్నాయి నీళ్లు. ఏం చేయాలో తెలియక పైకి ఎక్కి చూస్తే ఎవరో టైర్ అయితే వేసారన్నమాట. ఇంకా ఆ టైర్ ని అయితే తీసేసాం. ఆ టైర్ వల్ల ఒకే చోట ప్రెజర్ పడి నీళ్ళు అయితే కారుతున్నాయి. దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి కూర్చున్నాం కొంచెంసేపు. మొత్తానికి అయితే పూజ మాత్రం చాలా బాగా జరిగింది. దాంట్లో ఉంటే చాలు, పూజా కార్యక్రమంలో పాల్గొంటే చాలు. మీరు ఏం కోరుకున్నారో తెలియదు కానీ నేనైతే అందరు బాగుండాలి, అందులో నీళ్ళు ఉన్నాయని కోరుకుంటా. చూసాక సినిమా డైలాగ్ లా ఉంటది కానీ నేను కోరుకుంటేది అదే. మళ్ళీ వాన పడింది, మళ్ళీ వాటర్ లీక్ అవుతున్నాయి, అందుకని కొత్త తార్పాలు చేసి పైన అయితే వేసేసి. అందుకని మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.